హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మహేష్ బాబు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఏంటంటే, మనం ఇళ్ళకాడ కోళ్ళు పెంచుకుంటూ ఉంటాం. అంటే మనం ఇంటికాడ సరదాగా కొన్ని కోళ్ళు పెంచుకుంటూ ఉంటాం. అంటే నాటుకోడు ఇప్పుడు చలికాలం కాబట్టి పిల్లలు బాగా తీస్తూ ఉంటాయి. ఇప్పుడు పిల్లల్ని బాగా తీసిన తర్వాత మనం అవి ఎన్ని రోజులకి బయటికి తీయాలి అనేది చాలా వరకు తెలియదు. ఎందుకంటే ఆ విషయం తెలియక పిల్లలు తీసిన ఫస్ట్ డే వాటిని వెంటనే బయటికి తీసుకొస్తూ ఉంటారు. అంటే చలికాలం కాబట్టి అవి తొందరగా వాటికి జబ్బులు రోగాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు వాటిని కనీసం ఎండ అంటే కనీసం మనం 10-11 టయానికి మాత్రం, అంటే ఫస్ట్ రోజే తీయకూడదు. 2-3 రోజులు వాటిని గంప కింద వేసి ఉంచి దాని తర్వాత చూసి అవి యాక్టివ్గా ఉన్నాయి లేదని చూసుకొని అప్పుడు మనం బయటికి తీయాలి. లేకపోతే ఏదో ఒకటి ఇన్ఫెక్షన్ అయ్యి చలికి జలుబులు అలాంటివి వచ్చేసి వాటికి జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకని మీరు ఈ ఒక్కటి 2-3 రోజుల దాకా జాగ్రత్తగా పాటించారంటే మాత్రం ఈ పిల్లలు జాగ్రత్తగా నీట్గా ఉంటాయి. లేకపోతే ఏదో ఒకటి డిసీజ్ వచ్చి చనిపోయే అవకాశం ఉంటుంది. అంటే మీరు 2-3 రోజుల దాకా వాటికి ఏం పెట్టకూడదు. అంటే మీరు గింజలు కానీ సజ్జలు కానీ పెడతా ఉంటారు పెద్ద పెద్దవి. అవి మింగి అనవసరంగా అరిగించుకోలేక చనిపోతూ ఉంటాయి. వాటికి మీరు వాటర్ పెట్టాలి. అంటే బెల్లం వాటర్, తాటి బెల్లం అంటారుగా, ఆ తాటి బెల్లం వాటర్ పెట్టాలి. అవి తాగి లోపల ఏదన్నా ఇన్ఫెక్షన్ లాంటివి ఉంటే మొత్తం మనం బయటికి వచ్చేస్తూ ఉంటాయి బాత్రూంలో. అప్పుడు వాటి యాక్టివ్గా ఉంటాయి. అంతేగాని మీకు ఈ విషయం తెలియకుండా సరే పిల్లలు పుట్టినగా అని చెప్పి గింజలు అవి వేసారంటే మాత్రం, అంటే ధాన్యం అవి తిని ఆరగించుకోలేక అనవసరంగా చనిపోతుంటాయి. ఈ మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మరి దాని తర్వాత మనకు 4 రోజులు 5 రోజుల దాకా జాగ్రత్తగా ఉంచుకుంటేనే మంచిది. ఒక 10 రోజులు పోయిన తర్వాత కొంచెం స్టేజ్కి వస్తాయి కోడి పిల్లలు. ఇప్పుడు ఇవి దగ్గర ఒక 10 రోజుల పిల్లలు చూడండి. దాని తర్వాత మంచి సాయంత్రం ఇప్పుడు టైం 4 అయింది, 4కి తీశాను. అంటే 4కి తీసి ఒక 10 నిమిషాల వరకే ఉంచుతాను, అంతకంటే ఎక్కువ సేపు ఉంచను. ఎందుకంటే అవి బయటకు వచ్చి కాళ్ళు గీళ్ళు కొంచెం సాగుతాయి. తొందరగా పెరగడానికి మాత్రం ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్.